గురుగారు కొంతమంది ఫ్యామిలీస్‌లో ఉంటూ ఉంటారు కాబట్టి 9 రోజులు చక్కగా చేసుకోవాలనుకున్న వాళ్ళు 9 రోజులే కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. మీరన్నట్టుగా 5 రోజులు గూడా చేసుకోవచ్చు, 3 రోజులు గూడా చేసుకోవచ్చు అంటున్నారు. కాకపోతే కొంతమందికి ఇప్పుడు వర్క్ రీత్యా కావచ్చు, లేదంటే ఇళ్లలో ఉండకుండా కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. జాబ్ కోసం దూరం ప్లేసెస్‌కెళ్ళి హాస్టల్స్‌లో గూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి అవన్నీ సదుపాయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు చేసుకోవడానికి. అలాంటప్పుడు వాళ్ళు ఈ 9 రోజుల్లో చక్కగా ఏ విధంగా పూజించుకోవచ్చు, ఏ స్తోత్రాల్ని పఠించుకోవచ్చు? మంచిగొచ్చినమ్మా. అంటే వాళ్ళందరూ దీక్ష తీసుకోవాలా, వాళ్ళందరూ హ్మ్. హోమంలో పాల్గొనాలా. పిల్లలు చదువుకుంటుంటారు. వాళ్ళకి వీలు అవును. పడదు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ హ్మ్. ఉంటారు. వాళ్ళకి నిత్యం గూడా ఏందంటే వారాహి కవచం మీరు నెట్‌లో కొట్టినా దొరుకుతుంది. వినండి చాలు. హ్మ్. నియమాలేందంటే అమ్మవారి కవచం చదువుతున్నప్పుడు నియమాలు పాటించండి. హ్మ్. నేను చెప్పిన నియమాలు పాటిస్తూ ఉదయం గాని, సాయంత్రం గాని ఉదయం, సాయంత్రం మీ వీలుని బట్టి హ్మ్. అమ్మవారి సూత్రాలు చదువుకుంటే మీకు మంచి ఫలితాలు 100% వస్తాయి. ఎవరెవరు చేయొచ్చు ఈ దీక్ష? అందరూ చేయొచ్చంటారా? అందరూ చేయొచ్చమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్మ్. అమ్మవారి దీక్ష. నాకు చదువు కావాలని, లేదా నాకు ఈ పని హ్మ్. నెరవేరాలి, నాకు బిజినెస్ బాగా రావాలని, హ్మ్. వ్యాపారం వృద్ధిలోకి రావాలని, కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. అంటే అమ్మవారు భూమి కారకుడు కదా! అవును. వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్న ఇట్లాంటి హ్మ్. మీరు ఏదైనా కూడా ఉద్యోగ ప్రాప్తి, విదేశీ యానము, హ్మ్. లేదా ఇంకేదైనా సంథింగ్ మీకేదైనా చెప్పుకోలేని బాధలు ఉన్నాయనుకోండి. ఏ బాధలైనా సరే మీరు మనసులో అనుకోని, నిజంగా మీకు న్యాయబద్ధమైనది అయ్యుండి, మీ హ్మ్. కోరిక బలమైనదైతే మాత్రం 100% అమ్మవారు తీరుస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పిలిస్తే పలికే అమ్మవారు ఏకైక అమ్మవారు ఎవరంటే వారాహి అమ్మవారు.